హలో జీవా. హలో జీవా, ఏంటి నువ్వు ఇప్పటికి వస్తున్నావా? ఎక్కడున్నావు? సరే సరే, నేను వస్తున్నా. వీడేంటి ఈ టైంలో? హలో జీవా, ఎంతసేపు అయిందిరా వచ్చి? వచ్చి అరగంట అయింది. ఇప్పుడా వచ్చేది? సర్లే కానీ వెళ్దాంరా. ఏంట్రా ఇంత సడన్గా ఓడిపడ్డావు? ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారా ఏంది? లేదు మామ, డిగ్రీ అయిపోయింది, ఏదైనా జాబ్ చేస్తావా లేదా ఇంట్లోనే ఖాళీ కూర్చుంటావా అన్నారు, అందుకే వచ్చేసా. బండేది మామ. బండి లేదురా, ఫ్రెండ్ తెచ్చాను, ట్యాక్సీలో వెళ్దాం. ట్యాక్సీ. విడు ఆరడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు. హలో సార్, మై సెల్ఫ్ గనీ ఫ్రమ్ గోదావరి. గని ఎక్కడికి వెళ్ళాలి? అశోక్ నగర్ పోవాలి. సార్ ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వకండి, డబ్బులు ఇవ్వకండి. వీళ్ళు డబ్బుల కోసం ఇట్లాంటి ఏ పని ఏం చేస్తారు? వద్దు సార్, ఇవ్వకండి సార్. May I come in, sir? ఆ పేషెంట్కి సెలైన్ ఎక్కించండి. అలాగే వైటల్స్ చెక్ చేయండి. హాఫ్ అన్ అవర్లో రౌండ్స్కి వస్తాం. మీ నాన్న పేరేమను? Sudhakar, sir. మీ నాన్న పరిస్థితి ఏం బాగాలేదు. అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ముందు ఒక 50,000 రెడీ చేసుకో. తర్వాత 3 లక్షలు ఓ 6 రోజులు రెడీ చేసుకో. అర్థమైందా? ఏరా జీవా, తిన్నావా? తిన్నా మామ. ఇప్పుడు ఎప్పుడా జీవా, నీకు ఎలాంటి ఉద్యోగం కావాలి? ఉద్యోగం ఏదైనా పర్లేదు మామ, కానీ జీతం మాత్రం 50,000 కావాలి. ఒరే అల్లుడు, నువ్వు చేసిన బోర్డు డిగ్రీకి ఉద్యోగం ఇచ్చడే ఎక్కువ. ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎవడిస్తారా నీకు? నువ్వు కూడా మా నాలుగేసావు మామ. బా, అంత ఓవరాక్షన్ అద్దలుడు. అది కాదు కానీ ఇప్పటికిప్పుడు నీకు ఉద్యోగం ఇచ్చేది ఎదువే వర్రా? నేను ఇస్తా. చెప్పమ్మా, నీ పేరేంటి? జీవా సార్. ఒకసారి నీ ఫైల్ ఒకసారి నీ ఫైల్ ఇరా. సార్ 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 ఫైల్ మాత్రం వద్దు సార్, ప్లీజ్ సార్. అరే నీ ఫైల్ ఇరా సార్, ప్లీజ్ సార్, ఫైల్ వద్దు సార్. నీ ఫైల్ ఏంది, నీ ప్రొఫైల్ ఏంది తెలుస్తుంది. ఫైల్ సార్ ప్లీజ్ సార్. ఫైల్ ఏంది ఏంది ఇది? అందుకే ముందే చెప్పాను సార్ ఫైల్ వద్దని, కానీ మీరే తీసుకున్నారు. నీ క్వాలిఫికేషన్కి ఇక్కడ జాబ్ రాదు, యూ కెన్ గో. సార్ సార్ ప్లీజ్ సార్, ఫైల్ నీకు లేదమ్మా క్వాలిఫికేషన్ లేదు, ఇక్కడ జాబ్ రాదు నీకు. సార్ ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, సార్ 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 యూ కెనాట్.
ఏరా అల్లుడు ఇంటర్వ్యూ ఎలా జరిగింది? ఇంటర్వ్యూవా? ఎవర్రా నేను ఇక్కడికి పంపించింది? ఓహో అలా జరిగిందా, సరిపోయింది. ఇదిగో ఈ ఫోటో చూసావా? వీడు గుర్తుందా? వద్దన్న ఆ రోజు 100 రూపాయలు ఇచ్చావు వీడికి. వీడు పెద్ద దొంగ. ఈరోజు ఒక దగ్గర దొంగతనం చేశాడు. పోలీసులు అందరూ వీడి కోసం ఎత్తుతున్నారు. వీడు మాత్రం నాకు దొరికితేనా? సరే వదిలే, ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళి పడుకో. మేడం, ఒక కాల్ చేసుకోవచ్చా? ఎవరో మీకు ఇది ఇవ్వమన్నారు.
సార్ 50,000 కట్టేశాను సార్. 50,000 కట్టగానే సరిపోదు, మిగతా 3 లక్షలు వారం రోజులు కట్టేయాలి. ముందు ఆ డబ్బు రెడీ చేసుకో. ఏంట్రా 3 లక్షలా? వాడికి ఏమవుతారు అంతా టెన్షన్ పడుతున్నావు? ఇక్కడ ఎవడికేం కాదు మామయ్య. ఎవడి బాధ వాంది, ఎవడి బతుకు వాంది. ఇక్కడ ఒకరినొకరు కలిపేది అవసరం మాత్రమే. ఆ అవసరం ఉన్నప్పుడే మన చుట్టూ నలుగురు ఉంటారు. అదే మనం అవసరం లేనప్పుడు ఎవ్వరూ ఉండరు. అది సరేరా, ఇప్పటికిప్పుడు 3 లక్షలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇంత డబ్బు నీకు ఎక్కడదిరా? జీవితం మొత్తం కష్టపడి సంపాదించినట్టును. ఈ డబ్బు తీసుకెళ్ళి హాస్పిటల్లో కట్టేస్తా. ఒరేయ్, నీకేం పిచ్చి పట్టిందా? నువ్వు వచ్చిన పని ఏంటి, చేసేదేంటి? రేయ్, నీకేం ఉద్యోగం లేదు, నువ్వే కొద్ది డబ్బు వాడుకోవచ్చు కదరా. కొంత వాడుకోవడానికి ఇది నా సొంత డబ్బు కాదు మామయ్య. నాకనే డబ్బు అవసరం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి డబ్బు ఉపయోగపడితే చాలు. రేపే వెళ్ళి హాస్పిటల్ డబ్బు కట్టేస్తా. ఏంటి డబ్బులు ఇంకా కట్టలేదా? ముందే చెప్పాక వారం రోజుల్లో డబ్బు కట్టేయాలని. ఇంకా ఎప్పుడు కొడతావు డబ్బులు? డబ్బులు ఇంకా రెడీ కాలేదు సార్. అసలు ఆపరేషన్ చేయాలా వద్దా? డబ్బు 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 అంటున్నావు కదా, ఇదిగో 3 లక్షలు తీసుకో. డబ్బు ఈరోజు కాకుండా రేపైనా తీసుకురావచ్చు, కానీ మనిషి ప్రాణాలు ఒక్కసారి పోతే మళ్ళీ తీసుకురాలేవు. ఆపరేషన్ చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దంటున్నావు. ఒక డాక్టర్ అడగాల్సిన ప్రశ్నే నాది. ఏ ప్రొఫెషనల్ అయినా వాళ్ళ డ్యూటీని సక్రమంగా చేయకపోవచ్చు, కానీ డాక్టర్ వాళ్ళ డ్యూటీ సక్రమంగా చెయ్యాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ఒక డాక్టరే పేషెంట్ కోసం వెయిట్ చేయాలి, కానీ పేషెంట్ ఎప్పుడు డాక్టర్ కోసం వెయిట్ చేయకూడదు. ప్రాణం పోతుంది.